హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ నేను గుంట పొంగనాలు చేశాను. చాలా బాగా వచ్చాయి. మీకు నేను ఎలా చేశానో చూపిద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా ఫార్వర్డ్ అవుతుంది. సో ముందుగా గుంట పొంగనాలకి దోశ బ్యాటర్ తీసుకోవాలి. మినపప్పు బియ్యం నానబెట్టి మిక్సీ చేసుకుంటాం కదా, ఆ బ్యాటర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మినపప్పు పొట్టుపప్పు వాడతాను దోశకి ఇడ్లీకి కూడాను, అందుకే కొంచెం గ్రే కలర్లో కనిపిస్తుంది కదా. సో పొట్టు తీయకుండా డైరెక్ట్గా మిక్సీ చేసేస్తాను. సో ఇలా మిక్సీ చేసుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, అది ఒక 1 బౌల్ తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఒక 1 కప్ తీసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. అలాగే క్యారెట్ కూడా ఒకటి తురుముకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 2 సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా ఒక 2 రెబ్బలు బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసాను, ఒక 1 టేబుల్ స్పూన్. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని వాటిని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇది మనము ఇలా పొంగనాల్లో కానీ, అలాగే దోశ బ్యాటర్, ఇడ్లీ పిండి దేంట్లోనే వేసుకోవచ్చు, చపాతీ పిండిలో కూడా వేసేయచ్చు. సో ఇలా కలుపుకున్న పిండిని మనం కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ దోశ పిండిలో సాల్ట్ వేసాను, అందుకే ఇప్పుడు వేయలేదు. సో ఇప్పుడు ఇలాగా పొంగనాల ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనము బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెం మౌల్డ్స్లో వేసుకోవాలి పొంగనాల్లాగాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే బాగుంటాయి ఇవి. సో ఇలా 1 సైడ్గా ఫ్రై అయిపోయాయి కదా, సో సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకుని మనము సెకండ్ సైడ్ కూడా రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే పొంగనాలు రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు పొంగనాలన్నీ రెడీ అయిపోయాయి కదా, ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి, అలాగే పిల్లలకి స్నాక్ ఐటెం కింద కూడా ఇచ్చేయచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.